పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో జగిత్యాల రైల్వే స్టేషన్ చాలా ఇంపార్టెంట్ స్టేషన్గా అయితే మనందరికీ తెలిసిందే. అండ్ జగిత్యాల రైల్వే స్టేషన్లో రీసెంట్గా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో అయితే జగిత్యాల రైల్వే స్టేషన్ అయితే చేర్చలేదు. సో జగిత్యాల రైల్వే స్టేషన్ తక్కువ కేటగిరీలోకి వస్తుంది. అండ్ రైల్వే లైన్లో ఎక్కువగా ట్రైన్స్ ఏం రన్ అవ్వవు కాబట్టి ఆ స్టేషన్ అయితే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో అయితే చేర్చలేదు. అయినా కూడా కొన్ని వర్క్స్ అయితే చేశారు. సో రీసెంట్గానే కొన్ని అప్డేటెడ్ వర్క్స్ అయితే లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్కి సంబంధించి వర్క్స్ అయితే జరిగాయి. సో అవేంటి, ఏమేమి వర్క్స్ జరిగాయి అనేది కంప్లీట్గా వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ్ళలో పెట్టుకోండి. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ జగిత్యాలకి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అయినా కూడా జగిత్యాల రైల్వే స్టేషన్ నుంచి కొంచెం పబ్లిక్ అయితే ఉంటారు, అంటే ప్యాసింజర్స్ అయితే ఉంటారు. సో మెయిన్గా ముంబై ట్రైన్స్కి ఎక్కువగా ప్యాసింజర్స్ అయితే జగిత్యాల స్టేషన్ నుంచి అయితే చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంటారు. అండ్ ఇటు కాచిగూడ మెము కానీ, ఇటు కరీంనగర్ నుంచి బోధన్కి వెళ్ళే మెము ట్రైన్ కానీ, అండ్ కరీంనగర్ నుంచి సిరిపూర్ టౌన్కి వెళ్ళే మెము ట్రైన్ కానీ, ఇవన్నిటి కూడా కొంచెం ప్యాసింజర్స్ అయితే ఉంటారు. సో కాచిగూడ ట్రైన్కి నిజామాబాద్ వరకు లింగంపేట జగిత్యాల నుంచి అయితే ప్యాసింజర్స్ అయితే ఉంటారు. అండ్ లింగంపేట జగిత్యాల నుంచి ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతి మధ్యలో నడుస్తున్నాం వీక్లీ ట్రైన్ని ఇటు జగిత్యాలకి పొడిగించాలన్న డిమాండ్ అయితే ఉంది. బట్ అది జరుగుతుందన్న కన్ఫర్మ్ అయితే చెప్పలేము మనము. సో జగిత్యాలలో రీసెంట్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరిగాయి. సో అంతకుముందు జగిత్యాల రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనేది లేదు. ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఇటు 2కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది అంతకుముందు లేదు జగిత్యాల రైల్వే స్టేషన్లో. సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో పెద్దగానే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్లో. ఈ రైల్వే లైన్లో కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ రైల్వే లైన్స్ ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో. సో ఇందులో ఇప్పటికే కొరుట్ల స్టేషన్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఇటు మెట్పల్లికి కూడా ఉంది. ఇప్పుడు జగిత్యాలకి అయితే వచ్చేసింది. సో జగిత్యాల స్టేషన్లో కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతే, ఇక అంతకు పెద్ద మేజర్ అప్డేట్స్ అయితే ఏం లేవు, అంటే చేంజెస్ ఏం లేవు, మార్పులు చేర్పులు అయితే లింగంపేట జగిత్యాలకు సంబంధించి ఇంకా పెద్దగా అయితే ఏమైతే లేవు. కేవలం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ జరిగాయి. మేబీ ఏమైనా ట్రైన్స్ పెరిగితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ప్యాసింజర్స్ అని చెప్పి సో కన్స్ట్రక్షన్ అయితే చేసినట్టున్నారు. సో అంతకుముందు ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపుకి ప్యాసింజర్స్ ట్రైన్స్ ఏవి కూడా ఆగకపోయేటివి. ఈ మెము ట్రైన్స్ రన్ అవుతాయి కదా ఈ రైల్వే లైన్లో. సో అవి కూడా ఇటు 2 వైపుకి అయితే ప్లాట్ఫామ్ 2 వైపుకి అయితే స్టాప్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ఇటు ఏ ట్రైన్ అయినా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వచ్చేవి లింగంపేట జగిత్యాల్లో. బట్ ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి 2 వైపుకి కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2కి కూడా ఆగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ట్రైన్స్. ఇప్పుడు ఇటు కరీంనగర్ నుండి నిజామాబాద్కి వెళ్ళే ట్రైను ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపుకి అయితే ఆగుతుంది. అండ్ ఇటు నిజామాబాద్ నుంచి ఇటు కరీంనగర్ వైపుకి వచ్చే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపుకి అయితే ఆగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది కాబట్టి. సో అంతకుముందు మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపుకే ఏ మెము ట్రైన్ అయినా, ఏ ప్యాసింజర్ ట్రైన్ అయినా, ఏ స్పెషల్ ట్రైన్ అయినా, ఏ ట్రైన్ అయినా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఆగేది లింగంపేట జగిత్యాలలో. ఈ స్టేషన్ కనుక జగిత్యాల సిటీకి దగ్గరలో సిటీలో ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ రైల్వే లైన్లో ఏ ట్రైన్ రన్ అయినా కూడా జగిత్యాలలో స్టాప్ అయితే ఉంటుంది. సో ప్రతి ట్రైన్ కూడా జగిత్యాలలో స్టాప్ అయితే ఉంటుంది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో రన్ అయ్యే ప్రతి ట్రైన్ కూడా. ఇంకా మెట్పల్లి, కొరుట్ల విషయానికి వస్తే వాటికి కొన్ని ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి కదా అప్పుడప్పుడు, వాటిలో కొంచెం స్టాప్స్ అయితే ఇవ్వడం లేదు. కొరుట్ల, మెట్పల్లిలో ఏదో ఒక దాంట్లో స్టాప్స్ అయితే ఇవ్వడం లేదు. రీసెంట్గా మొన్న ఒక ట్రైన్ అయితే 2 స్టేషన్లకి స్టాప్ అయితే ఇవ్వలేదు. కొరుట్ల ఆర్ మెట్పల్లి ఇవి రెండింటికి కూడా స్టాప్ అయితే ఇవ్వలేదు. డైరెక్ట్ కరీంనగర్, జగిత్యాల, ఇంకా ఆర్మూరు, నిజామాబాద్ ఇంకంతే. సో ఈ ప్లేసెస్లో మాత్రమే స్టాప్స్ అయితే ఇచ్చారు. జగిత్యాలకు మాత్రం ఖచ్చితంగా ఏ ట్రైన్ వచ్చినా కూడా స్టాప్ అయితే ఉంటుంది. ఇది ఈ రైల్వే లైన్లో కొంచెం మేజర్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ జగిత్యాల డిస్టిక్ కాబట్టి, అండ్ ఎక్కువ కొంచెం సిటీ, పెద్ద సిటీ కాబట్టి అందుకనే ఏ ట్రైన్ వచ్చినా కూడా హాల్టింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అండ్ కొరుట్ల, మెట్పల్లి విషయానికి వస్తే వాటికి కూడా ఇవ్వాల్సిందే, అవి కూడా పెద్ద సిటీసే. అవి కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి రెండింటిలో ఏదో ఒక దానికి స్టాప్ ఇస్తే బాగుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి అప్పుడప్పుడు. సో రెగ్యులర్గా అయితే ట్రైన్స్ అయితే ఏం లేవు ఈ రైల్వే లైన్లో. సో ఎక్కువగా గూడ్స్ ట్రైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో. సో ప్యాసింజర్ ట్రైన్స్ని పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ రైల్వే లైన్. సో ఇది జగిత్యాల రైల్వే స్టేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో పెట్టుకోండి. అండ్ వీడియోని షేర్లు అయితే చేయండి. జగిత్యాల చుట్టుపక్కల వాళ్ళకి కానీ, జగిత్యాల ప్రజలకి షేర్లు అయితే చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ న్యూస్లో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.